అరే ఏడమో పోయిర్రా నాయన, పేపర్లు గివే వార్తలు, టీవీలు పెడితే ఇవే వార్తలు. ఎంతమందిని అరెస్ట్ చేసి జైలు వేసినా కూడా ఈ బడివెగాళ్ళకైతే సిగ్గే వస్తలేదు. పోర్రి చదువు చెప్పుర్రా నాయన అంటే వీళ్ళు వేసాలు గివన్నట్టు. ఇక మొత్తం మీదనైతే ఈపు సాపు చేసిర్రు. కానీ ఇక బడివెగాన్ని చూపిత పాండ్రోపారు మీకు కూడా. చదువు చెప్పురా సన్యాసి అంటే చదువు చెప్పేది ఇచ్చిపెట్టి పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాడు కదా గీ బద్మాష్ గాడు. అగో తంబాను కట్టి ఉతికనే ఉతికిరో మలక ఊరోళ్ళంతా కలిసి. గిడు నలికుట్లో లెక్కనే ఉన్నాడు. గిడు కానొస్తుండు కదా. గిడు అనకాపల్లి మండలం వడ్డాది గ్రామంలో ఎన్టీఎస్ స్కూల్లో చదువు చెప్తాడట. చదువు చెప్పేటోడు చదువు చక్క చెప్పాలి, విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాలి. గాని వీడే ఖరాబ్ చేసిండట ఓ 9వ తరగతి చదివే పాపను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 5:30కి మళ్ళీ ప్రైవేట్ డే పెట్టామండి. డే పెట్టిన తర్వాత 8 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి. 8 గంటలకు ఫోన్ వచ్చి అంటే ఆవిడ నేను వదిన అవుతాను, వదిన అన్నయ్య నువ్వు తొందరగా వచ్చేయండి అని అన్నదండి. ఎందుకమ్మా ఎందుకు వచ్చేయమంటున్నావు అన్నానండి. అంటేనేమో లేదు అర్జెంటుగా రమ్మన్నది అన్నది. అంటే మరి అర్జెంటుగా రమ్మన్నదంటే పాపకి ఏమైంది నువ్వు చెప్పు అనేసి నేను అన్నానండి. ఏం కాదు మీరు అర్జెంటుగా వచ్చేయండి అన్నదండి. అర్జెంటుగా వచ్చేయండి అంటే చెప్పు నాకు కాళ్ళు ఆడలేదు చెప్పమ్మా అన్నాను. చెప్పమ్మంటే ఏమీ లేదు మీరు భయపడవలసిన పని లేదు, కడుపు నొప్పి వస్తుంది అన్నది. కడుపు నొప్పి అయితే నువ్వు అంత అర్జెంటుగా నన్ను అన్నయ్యని రమ్మని అనవమ్మ నువ్వు ఏదన్నది చెప్పు అన్నానండి. అంటే నువ్వు అర్జెంటుగా రా అంటే ఇంకా మా బాబు నేను మా ఆయన తర్వాత ఇంకో మాయ అందరం కలిపి వచ్చామండి. వచ్చేటప్పటికి పాప పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. అసలు ఇంకా హార్ట్ ఆగిపోద్దేమన్న పరిస్థితిలో ఉంది. అలాగా జడిసిపోయి తర్వాత అలా కొంతసేపు కూర్చోబెట్టి ఆ మంచినీళ్ళు అయ్యి పట్టి అవన్నీ చేసి మేము 8:30-9 వరకు ఇక్కడే ఉన్నామండి. అప్పుడు తీసుకెళ్లామండి. తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లేసరే ఆ శివరింగ్ తగ్గలేదండి. ఆ పాపకి శివరింగ్ తగ్గలేదు. ఆ మార్నింగ్ కూడా అలాగ మౌనంగా ఉండిపోయిందండి. అసలు ఏం జరిగిందమ్మంటే ఇలా చెప్పిందండి. ఇక గింత పని చేసినవరా బాడ్కావా అని చెప్పేసి ఉతికిరి పోరి స్తంభానికి కట్టేసి ఈ బద్మాషి గాడు ఇంకో దాన డ్యూటీ చేయకుండా ఏం శిక్ష చేస్తారో అని చెప్పేసి వాళ్ళ అవ్వ మైకుల ముంగట ఒక తీరు బాధపడతలేదు చూడుర్రి. మరి ఇప్పుడు ఈ పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే జాయిన్ చేశాను. మరి ఇది చిన్నపిల్లే కదా, మరి అలాంటి ఆడపిల్లలు బోల్డ్ మంది ఉన్నారు కదండి. మరి ఇప్పుడు ఈ పాపకి జరిగింది అన్యాయం, ఇంకా అలాంటి పిల్లలకి అసలు జరగకూడదు కదా. అందుకని ఎంత శిక్షిస్తారో అతనికి మాత్రం భవిష్యత్తు లేకుండా చెయ్యండి. భవిష్యత్తు ఉండకూడదు. ఆ 3 స్కూల్లోనే కాదు అసలు మొత్తం అతనికి భవిష్యత్తు లేకుండా చెయ్యండి. అది మీరు ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను. మీరు అది చేస్తే చాలా ఆడపిల్లలు బాగుపడినట్లు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అతని వయసుకి ఆ పిల్ల వయసుకి అసలు వ్యత్యాసమే లేదు. ఇక మొత్తం మీద అయితే ఈ బడివగాని పోలీసు వాళ్ళకి అప్పగించిరు. గాని చూసిన ఆరుల్లో ఆడపిల్లలకు ఏడ రక్షణ ఉంది చెప్పురి. చదువుకుందామని పోతే సారే గిట్లా చేయబట్టే గుడి బడి బస్టాండు ఏడికి పోయినా కూడా ఆడపిల్లల మీద గిసొంటి దాడులే జరగబట్టి ఆడపిల్లలకు రక్షణ ఏడుంది. ఆడపిల్లలు కూడా సాటి మనుషులే గారా నాయన. ఈ అమ్మాయి వయసేడా వాని వయసేడా వీని మదం పాడుగాను. ఏంది చదువు చెప్పేటోడు చెప్పి చెడిపోతాడు అన్నట్టు వీడు మంచి మాటలు చెప్పి మంచి దారిలో పెట్టాలి. గాని వీడెగింత కీచకుడు అయిపోతే ఇక ఎట్లా చెప్పురి సమాజంలో రేపు భవిష్యత్తులో నిలబడబోయేది ఈ యువకులేనాయే ఈ యువతులేనాయే. వీళ్ళకే మంచి దారి నేర్పాలి. గాని వీళ్ళే మంచి చెప్పుడు కాకుండా చెడు చెప్తున్నారంటే ఈ సార్లను ఏమనాలి చెప్పురి. ఓ పోలీస్ అన్నలు జరనైతే ఇసొంటి బడివేగాన్ని అస్సలు ఓలకూరి. ఈయనకి వీళ్ళ అమ్మాయి చెప్పినట్టు భవిష్యత్తే లేకుండా ఎయ్యిరి. ఎందుకంటే ఈ అమ్మాయే కాదు ఇట్లా ఎంతమంది అవుతున్నారో అగో వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేటట్టు ఎయ్యిరి సార్లు అంటున్నారు. ముచ్చట తెలిసిన పబ్లిక్.